విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. గత ప్రభుత్వ హయాంలో మేము ఏం చేసినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా మాకు ఎదురు చెప్పేవాళ్ళే లేరు, మేము ఎంతవరకైనా మాట్లాడతాం అన్నట్టు విపరీతంగా రెచ్చిపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అవేంటంటే, జగన్ కనుసైగ చేస్తే టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ అనేది ఆ లేకుండా అయిపోతుంది. జగన్ ఒక్క మాట చెప్తే చాలు టీడీపీ పార్టీని సర్వనాశనం చేస్తాం అని చెప్పి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. సో దానికి సంబంధించి కాటా గౌతమ్ గారు ఏమంటారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా పేరొందిన ఈయన గతంలో చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికి మర్చిపోయారా, లేకపోతే సీరియస్ గా తీసుకోవట్లేదా? ఆ వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎంతవరకైనా మితిమీరిపోతారు అని ఇప్పటికీ అర్థమవుతున్నా కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటారు? యాక్చువల్గా సైలెంట్గా ఉన్నారు అనే విషయంలో కొన్ని 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 రకాలైన ఈ టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచే ఒక రకంగా అసంతృప్తి ఎదురవుతా ఉంది. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో సైలెంట్గా ఉన్నారు అని అనుకోవటానికి లేదు. ఆల్రెడీ ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలో మళ్ళీ పోలీసు కేసుని రీఓపెన్ చేశారు. దాని మీద ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం నడిపాడు, సూత్రధారి, లేకపోతే అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అనే విషయాన్ని కూడా పోలీసులు చూచాయిగా బయట పెట్టారు. గూగుల్ టేక్అవుట్, ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంతా వచ్చింది కదండి, ఆయనకు వచ్చిన ఫోన్లు ఏమిటి అని. ఆ విషయంలో ఈ నందిగాం సురేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ ఈ పార్టీ ఆఫీసు దరిదాపుల్లోనే ఉన్నట్టుగాను, ఈ నేషనల్ హైవే ఉంది అక్కడ ఎదురుగా, ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఆఫీస్ ఎదురుగా, దాని మీద వాళ్ళు ఒక సైడ్కి కారు ఆపుకొని ఏసీ వేసుకొని కూర్చొని ఈ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కోసం, వాళ్ళు ఇచ్చేవి ఇక్కడ లోపల ఉన్న వ్యక్తులకి చేరవేయటానికి, ఇలాంటివన్నీ పనులు ఇవన్నీ చేసినందుకు కదా నందిగం సురేష్ ఇప్పుడు ఆయన గుంటూరు జైల్లో ఉంది. ఆయన్ని ప్రశ్నించడానికి తీసుకొచ్చిన, నాకేం తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు, అది ఎప్పుడెప్పుడో జరిగింది, ఎవరో నాకు చెప్పారు, ఇట్లాంటివన్నీ చెప్పాడు. ఆయనకేం బెయిల్ కూడా రాకుండా ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఈ లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మొన్న కోర్టుకి, నేను అమాయకుడిని, నాకు అసలు ఏ పాపం తెలియదు, నేను ఈ విషయంలో నాకు అసలు ఏమీ తెలియదు అన్నాడు. ముందు మాట్లాడిన మాటలే ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది. జగన్మోహన్ రెడ్డి కనుక తలుచుకుంటే ఆయన ఎస్ అని ఒక్క మాట చెబితే చాలు టీడీపీ నామరూపాలు లేకుండా పోతుంది అని ఆయన చెప్పిన మాటలు ఎక్కడికి పోతాయండి? ఈ మాటలన్నీ చెప్పింది ఎక్కడికి? ఇదేం పాతకాలం కాదు కదా. పాతకాలంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఏం చేస్తారంటే, వాళ్ళే ఒక లీక్ లాగా, ఒక లెటర్ లాగా ఒక దాన్ని మీడియాకి పంపిస్తారు. పంపిస్తే దాని మీద మీడియాలో చర్చ జరుగుతూ ఉందనుకోండి, పైన అధిష్టానంలో ఉన్న నాయకులు పిలిచి మాట్లాడటం కానీ, ఒకటి వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వటం కానీ, లేదు వాళ్ళు అడిగిన పని వాళ్ళకి అనుకూలంగా చేసి పెడితే కానీ, ఇదంతా మీడియా సృష్టి, మాకేం తెలియదు అని అంటారు. అంటే ఆ లెటర్ రాసిన విషయం కానీ, లేకపోతే ఆ లీక్ ఇచ్చిన విషయం కానీ ఎవరు ప్రూవ్ చేయలేరు. కానీ ఈరోజు అట్ట కాదు, వాళ్ళు మదిలో ఏమనుకుంటున్నారో దాంతో సైతం ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. కొన్ని వందల రకాల వీడియోలు తయారయ్యి, మీమ్స్ తయారైపోయి యూట్యూబ్ ఛానల్స్లో కానీ, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ ఎప్పటికప్పుడు ప్రసారం అవుతూనే ఉన్నాయి. అవన్నిటినీ ఇంకా అమాయకుడిని ఎలా చెబుతాడు? అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజున నోరు వాయి పట్టకుండా మాట్లాడేవాడు. ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తుంది ఒక మాట, మెగలో మ్యానియాక్ అనే ఒక మాట ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాడేవాడు. చంద్రబాబు నాయుడికి మెగలోమానియాక్ అనే ఒక వ్యాధి ఉంది. ఆ లక్షణాలు ఏమిటంటే, ఎల్లకాలం తామే అధికారంలో ఉన్నట్టుగా,
వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని మెగలో మ్యానియాక్ వ్యాధి వచ్చిందంటారు అని. ఈరోజు ఏమైంది? చంద్రబాబు నాయుడు ఏమో మళ్ళీ ఆ సీట్ ఎక్కి కూర్చున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో ఇంట్లో కూర్చున్నాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఈ నందిగాం సురేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, లేళ్ల అప్పిరెడ్డి కానీ, వీళ్ళందరూ ఇప్పుడు కోర్టుల చుట్టూ తాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తాను విచారణకు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు దూసుకొని వెళ్ళిపోయాడు. 50 మంది జనాల్ని కత్తులు కర్రలు వేసుకొని. అక్కడ మరి నేషనల్ ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఏదన్నా తేడా వచ్చి వీళ్ళు ఎవరినన్నా ఒకళ్ళన్నాళ్ళు గేట్ దూకిచ్చారనుకోండి, వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేస్తే అన్యాయంగా చచ్చిపోయేవాళ్ళు. ఆ అట్లా విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా. వినియోగం చేయలేదు సార్ ఇన్ని సంవత్సరాల్లో. అవును. అసలు ఏ పార్టీలో ఎంత కరుడు కట్టిన కరోడా పార్టీ అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉందండి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చినా కూడా వీళ్ళు చేసిన లాంటి పనులు చేయాల. ఆవిడకి ఎవరైనా అడ్డం పడతారు అని అనుకుంటే వాళ్ళని జైల్లో పెట్టించిందా, లేకపోతే వేరే రకంగా అప్పుడు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు వీళ్ళందరినీ ఆ, తీసుకెళ్లి కాల్ చేయటం కూడా జరిగింది. అలాంటివి జరిగినా కూడా ఎంత అరాచకం అని ఏ రోజు ఎవరు ఫీల్ అవ్వలేదండి. కానీ ఇప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి ఎక్స్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి, అసలు ఈవెన్ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని ఏం చేశారు? ఆయన పుట్టినరోజు నాడు వాళ్ళ స్కెచ్ చూడండి, భలేగా ఉంటది. చంద్రబాబు నాయుడు అరెస్టు ఆయన పెళ్లి రోజున జరిగింది. రఘురామకృష్ణరాజు అరెస్టు ఆయన పుట్టినరోజు నాడు జరిగింది. వాళ్ళకి అట్లాగనే ఇంపార్టెంట్ అయిన రోజుల్లోనే జరగాలి. అట్లాగనే ఇన్సైడర్ ట్రేడింగ్ అనే విషయంలో మంత్రి నారాయణ మంత్రిగా, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, గతంలో అప్పుడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా చేశారు. ఆ నారాయణ గారిని అరెస్ట్ చేయటానికి ఏ రోజు వెళ్ళారు తెలుసా? వాళ్ళ అబ్బాయి చనిపోయిన రోజున వాళ్ళ ఇంట్లో ఆ, ఏదో కార్యక్రమాలు రిచువల్ ఇదేదో చేస్తుంటారు చూడండి, ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వెళ్ళారు. ఆయనకి హడావుడిగా ముందుగానే సమాచారం వచ్చి ఆయన అక్కడి నుంచి తప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాడు. కోర్టు 41A నోటీస్ ఇచ్చి విచారణ చేసుకోండి, కావాలంటే అరెస్ట్ ఎందుకు అన్నారు. ఈ పనులన్నీ చేయటానికి అడగండి. మనుషుల్ని ఎమోషనల్ గా ఇబ్బంది పెట్టేయాలి వాళ్ళు. ఆ ఎమోషనల్ గా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు కుంగి కృషించుకుపోవాలి. ఆ ఆ ఆ పని చేసి మరి ఆయన పొట్టన పెట్టుకున్నారు కదా. గతంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ గారిని, ఏదో 4 కుర్చీలు 4 బెంచీలు ఆయన ఇంట్లో ఉన్న పాపానికి ఆయన ఎంతగా కృంగదీసి చంపేశారో, అందరిని ఆ విధంగా చేయాలని, కుళ్ళి కుళ్ళి చచ్చే విధంగా చేస్తే మనకి ఎవరు లేకుండా పోతారు అని. మరి ఇక ఇప్పుడు ఇంక ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ అనేది ఏంటి? వీళ్ళు పార్టీ నామరూపాలు లేకుండా చేసేది ఏంటి? ఈ వాళ్ళ పార్టీ మాటలన్నీ. లేకుండా అయిపోయింది. అవును, ఈ మాటలన్నీ మాట్లాడిన కారణానికి ఈ రోజున కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. నందిగాం సురేష్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళందరినీ వెనక పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ 11 స్థానాలకు వచ్చి ఆగాడు. జగన్మోహన్ రెడ్డి ఎస్ అంటే పార్టీ నామరూపాలు లేకుండా, తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోవటం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎస్ అన్న ప్రతిదాని కోసమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తర్వాత కూడా ఉదయ్ భాను కావచ్చు, బాలినేని శ్రీనివాస్ కావచ్చు, ఇంకా ఎంతమంది నాయకులు మిగిలింది ఎవరండి అక్కడ? ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతను వస్తే తన్నేవాళ్లే తప్ప చేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. విజయసాయి రెడ్డి, ఆయన వస్తే జైల్లో పెట్టించే వాళ్ళు తప్ప చేర్చుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మొత్తం అందరూ పక్క పార్టీల్లోకి వాళ్ళు ఇక పెట్టారు, వరుస కట్టేశారు. మొన్నటి దాకా విర్రవీగిన చాలా మంది నాయకులందరూ ఇప్పుడు పక్క పార్టీలోకి సర్దుకుంటున్నారు. అసలు పక్క చంద్రబాబు నాయుడిని మాట్లాడే పార్టీలో విషయంలో కూడా రాజకీయ రాజకీయ ఫ్యూచర్ అనేది లేకుండా అయిపోయారు కదా సార్. ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తుని తమ చేజేతులో నాశనం చేసుకున్నారు. పార్టీలు ఉంటాయి పోతాయి, అధికారం వస్తుంది పోతుంది. రాజకీయ పరంగా ఎవరైనా ఉన్నప్పుడు నిజాయితీ, హోదా ఈ రెండింటిని మెయింటైన్ చేసుకున్న వాళ్ళు చివరి దాకా వాళ్ళు రాజకీయ జీవితాన్ని సాగించగలుగుతారు. ఎప్పుడైనా సరే ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటేనో, ఇక మనకెందుకులే రాజకీయాలు వయసు అయిపోయిందని ఆపితేనో ఆగే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు నట్ట కాదు. ఒక 5 సంవత్సరాలు అధికారం చేతిలోకి రాగానే సార్ గతంలో అయితే అధికారం చేసి మారిపోయింది అనుకోండి, జైళ్ళకి వెళ్ళే పరిస్థితికి వచ్చి కూర్చున్నారు కదా వీళ్ళందరూ. సార్ గతంలో అయితే ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నా కూడా ప్రజల్లో ఎక్కడ బ్యాడ్ అవ్వకూడదని ఇలాంటి అన్నెసరీ కామెంట్స్ కానీ
అన్నెసరిగా ఒకళ్ళని డ్రాగ్ చేసి మాట్లాడడం కానీ చేసేవాళ్ళు కాదు సార్. ఒకవేళ అవును. రాజకీయాల్లో తప్పుకుందామన్న ఉద్దేశం ఉన్నా కూడా, ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉన్నా కూడా ఈ రకంగా ఎలా మాట్లాడి మళ్ళీ ప్రజల్లో ఉండాలనుకుంటున్నారు అసలు? మరి అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏం చేశాడండి, 151 సీట్లు వచ్చేటప్పటికి కన్ను మిన్న అనకుండా పోయింది. నేను తలుచుకుంటే అని ఎన్నిసార్లు ఆయన అసెంబ్లీలో చిటికేసి ఉంటాడు చెప్పండి, నా అని నాకు చూపించుకుంటా, కళ్ళు అలా పెద్ద గుడ్లూరివి చూపించుకుంటూ అంటూ ఎన్ని ఎన్ని రకాల హావభావాలను ఇచ్చాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నంగి నంగిగా, తెక్క తెక్కగా. అసలంటేనే భయం కదా ఇప్పుడు. అవును. ఇప్పుడు అసలు అడుగు దాటి బయట పెట్టాలంటే భయంగా ఉంది. అందుకని వారంలో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు బెంగళూరు వెళ్ళి ఆయన యలహంక ప్యాలెస్లో దాక్కుంటున్నాడు. అదే కదా జరుగుతుంది ఈ రోజున. గతంలో 5 సంవత్సరాల్లో ఆ యలహంక ప్యాలెస్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడో 2019 ఎన్నికల ముందున వాళ్ళ ఈ కుటుంబపరమైన మీటింగ్ ఒకటి జరిగింది. ఈ చెల్లెలు షర్మిల తోటి, ఆ షర్మిల భర్త అనిల్ కుమార్ తోటి, జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, ఈ విజయమ్మ వీళ్ళందరూ కలిసి ఆ యలహంక ప్యాలెస్ లో ఒక మీటింగ్ జరిగితే, ఆ మీటింగ్ లో ఎవరు నాకు చెప్పే అవసరమే లేదు, ఉన్నోళ్ళు ఉండండి పోయినోళ్ళు పోండి అని అంటే, అనిల్ కుమార్ అప్పటికి బ్రదర్ అనిల్ కుమార్ అప్పటికప్పుడు లేచి వెళ్ళిపోయి వేరే హోటల్లో ఉండి ఆ నుంచి మళ్ళీ తర్వాత హైదరాబాద్కి వచ్చేసాడు. అప్పుడు వెళ్ళటం మళ్ళీ మొన్ననే వెళ్తాను, అది ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి తూకుమంటే బెంగళూరు వెళ్తున్నాడు. అక్కడ ఎందుకని మరి అన్ని పనులు ఏమున్నాయో ఆడ చేసేది ఏముందో అర్థం కావట్లేదు. ఎందుకంటే చెవులకు గోడలకి చెవులు ఉంటాయి, మనం మాట్లాడుకునేది వింటారేమో అని ఆయన లోటస్ పాండ్కి వెళ్ళట్లేదు, తాడేపల్లి ప్యాలెస్లోనూ ఉండట్లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసింది అదే కదా. వే- ప్రతిపక్ష నాయకుల ఫోన్లు మొత్తం ట్యాపింగ్ చేశారు, వాళ్ళ ఆఫీసుల నిండా కోవర్ట్లను పెట్టేశారు. వాళ్ళు ఎక్కడికన్నా కదులుతున్నారంటే ఈ గే గేట్లకి తాళ్ళు కట్టడం మొదలుపెట్టారు. కాదు అని వస్తే బస్సుల మీద రాళ్ళేపించి, ఈ నిరసన తెలిపే హక్కు ప్రజలందరికీ ఉంది అని చంద్రబాబు నాయుడు ఈ అమరావతి సందర్శన వచ్చినప్పుడు రాళ్ళేపిస్తే అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ చెప్పిన మాట ఎవరు మర్చిపోతారండి? ఎవరు మర్చిపోయేది లేదు. ఈరోజు నేను అమాయకుడిని, నాకేం తెలియదు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని కోర్టుని అడిగితే కోర్టులు మాత్రం ఎలా ఇస్తాయి ముందస్తు బెయిలు? అందుకనే అలివిగాని చోట అధికుల మనరాదు అని ఖచ్చితంగా ఆ రోజున సుభాషితాల్లో చెప్పున్నాయి. అవన్నీ మన తెలుగులో లేని అంశం ఏది లేదు. సాంస్కృతిక పరంగా కావచ్చు, సాహిత్య పరంగా కావచ్చు, ప్రతి ఒక్క విషయం మీద అసలు ఈ రోజున ఇలాంటి ఒక రాజకీయం జరుగుతుంది చూడండి. ఇది ఆ రోజుల్లో ఎవరు ఊహించుకోవడం ఉండరు కదా. కానీ రాజకీయ బేతాళ పంచవిశతిక అని ఒక పుస్తకం ఉంది, 25 కథలతోటి ఒక పుస్తకం ఉంటుంది. అది ఎప్పుడో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కిందట ప్రింట్ అయినది. రాజకీయ బేతాళ పంచవిశతిక, ముళ్ళపూడి వెంకటరమణ అనే రచయిత రాసిన ఆ పుస్తకం. ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు మొత్తం ఆ రోజున ఆ పుస్తకంలో రాస్తే, ఆ రోజున దాన్ని ఎగ్జాగరేట్ గా రాశాడు. ఇలాగ ఎప్పుడైనా జరుగుతుందా అన్నారట ఆ రోజుల్లో. కానీ 50 సంవత్సరాల తర్వాత ఈ రోజు జరగటం మొదలుపెట్టింది అది. అందరూ ఆశ్చర్యపోయి ముక్కును వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పుస్తకం ఎక్కడైనా దొరికితే మీరు కూడా ఒకసారి తీసుకొని చదవండి. ఈ రోజుకున్న రాజకీయాల్ని అచ్చు గుద్దినట్టు రాసున్న 50 సంవత్సరాల కిందట అందులో. కనీసం అలాంటిది ఏదన్నా చదువుకునైనా బుద్ధి తెచ్చుకోవాలి. డిఫాక్టో సీఎం అని పేరుగాంచిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్ట్ అని పేరు చెబుతాడు, ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాడు, ఇలాంటివి ఏం చదవలేదా? అంటే ఏముండదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి శాసిస్తాడు, దాన్ని ఏదో రకంగా ఈయన వచ్చి మైకులో చెబుతాడు. ఇతను మైఖేల్ అనమాట. జగన్మోహన్ రెడ్డి ఆయన మదిలో ఒకటి అనుకుంటే దాన్ని మైకులో చెప్పే ఈయన ఒక మైఖేల్ అనమాట. మైఖేల్ మదన్ కామరాజు లాగా ఈయన ఒక మైఖేల్. జగన్మోహన్ రెడ్డి ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరిని కలవటం లేదు, ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వటం లేదు. మధ్యలో ఈ దంచినమ్మకి బొక్కిందే దక్కుదల అన్నట్టుగా ఈయన ఈ వ్యవహారం చూడండి. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అను మా చిలకలూరుపేట ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజని మినిస్టర్ కూడా, ఇద్దరూ కలిసి ఒక వ్యక్తి దగ్గర నీకు సీట్ ఇప్పిస్తాము, నీకు చిలకలూరుపేట సీట్ నీకే ఇప్పిస్తామని 6 కోట్ల రూపాయలు దొబ్బేశారు. అందులో 3 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ కింద ఆయనకి ఇచ్చారంట. ఇంకొక 3 కోట్లు వీళ్ళిద్దరు బొక్కేశారు. ఆ తర్వాత ఆడికి గుండు సున్నా చూపిస్తే అతను ఉన్నట్టుండి ఆల్ఫాట్న ఈ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయాడు.
అప్పుడు గుంటూరు మేయర్గా ఉన్న ఆ, శివనాగ ప్రసాద్నో ఎవరినో తీసుకొచ్చి చిలకలూరుపేటకి ఎమ్మెల్యేగా పెట్టారు. వీళ్ళు చెయ్యని అక్రమం ఏది, అఘాయిత్యం ఏది, మాట్లాడని మాటలు ఏంటి? అది నోరా తాడి మట్ట అన్నట్టుగా వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఈరోజు కోర్టుల చుట్టూతా తిరిగే అవసరం పడదు. అదే ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డికి జరిగింది. రైట్ సార్, మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చిటికేస్తే కాదు ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు ఏం చేయలేరు. ఇవాళ వాళ్ళు రోజు రోజుకి ప్రజాదరణతో ముందుకెళ్తూ ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఇంకా వాళ్ళ క్రేజ్ ని పెంచుకుంటున్నారు తప్ప ఎక్కడ తగ్గించుకోవట్లేదు. సో ఇలాంటివన్నీ ఇప్పటికైనా కట్టుబెడితే చాలా బాగుంటుంది అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం.